ఇళ్ళకి వచ్చాం. మరి దేవుని స్తోత్రం చెప్పాలి కదా, దేవునికి మహిమ కలుగునాగునంటే అవునా కదా. ప్రభునందు ప్రేమిన వాళ్ళరా దేవుని మహాకృపను బట్టి పౌలు భక్తులు అంటారు, మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన దయ వలన సంథింగ్ ఏదైనా కావచ్చు. మనం ఉన్నాము, ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని కృప. హల్లెలూయా. ఉదయాన్నే చక్కగా ఫ్రెష్ గా రెడీ అయిపోయి దేవుని 7 గంటలుగా రెడీ అయిపోయి త్వరగా ఇళ్ళ ఆరాధనకి ఎండ తట్టుకోలేవు లోపలని చక్కగా రెడీ అయి కూర్చున్నాం. భయంకరమైన వర్షం వచ్చింది, అందరిని కూడా ఏం చేసింది, చల్లబరిచింది. అవునా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళగా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ మే నెల మొదటి ఆదివారం ఆరాధనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తా ఉంటున్నాను. నేను వాక్య ధ్యానానికి ముందు ఒక చిన్న ప్రార్థన చేస్తా. మనందరం కలిసి చిన్న ప్రార్థన చేద్దాం. మొదటిగా ఏ ప్రార్థన అంటే 10th క్లాస్ బిడ్డల జీవితంలో దేవుడు చేసిన గొప్ప మేలు. అవునా కదా, ఆశ్చర్యం, అద్భుతం. అందరూ మాక్సిమం అందరూ కూడా పాస్ అయ్యారు, మంచి మార్క్స్ దేవుడు ఇచ్చారు. గట్టిగా దేవుడి స్తోత్రం చెప్తాం చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ఏమిటి అంటే ఈ రోజు నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. బైపీసీ బిడ్డలందరూ కూడా నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. మన బిడ్డలు ఎవరైనా ఉండొచ్చు, దూర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు కావచ్చు, మన ప్యారిస్ లో ఉన్న బిడ్డలు కావచ్చు, వారందరూ కూడా. అలాగే మరి సహోదరి ఆ ట్రీట్మెంట్ తీసుకొని విజయమ్మ దేవుడు కృపను బట్టి దేవుడు తోడుకొని వచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణంగా స్వస్థపరచును గాక. చిన్న ప్రార్థన చేద్దాం ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరి కొరకు కూడా ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణ, గొప్ప దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం. నీ కృపను బట్టి ప్రభువా 2025వ సంవత్సరం 4వ నెల పూర్తి చేసుకొని 5వ నెలకు ప్రవేశించి మొదటి ఆదివారపు ఆరాధనలో కూడి ప్రభువా నీతో నాయన సహవాసం చేయటానికి, నేను ధ్యానించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మీ నామాన్ని ఘనపరచడానికి నాకు మాకు మా సంఘానికి ఇచ్చిన సమయం కొరకే నీకు వేలాది స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నా. మేమేమై ఉన్నామో అది నీ కృప వల్లే తండ్రి, నీకు స్తోత్రాలు. మేము ఒప్పుకుంటున్నాం ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా అయా మా 10th క్లాస్ బిడ్డల విషయంలో అయా జోక్యం చేసుకొని బిడ్డలకు ఇచ్చినటువంటి ఉత్తీర్ణత కొరకే నీకు స్తోత్రం. మా సంఘములో మా గ్రామంలో బిడ్డలందరినీ కూడా మంచి మార్క్స్ చేత ప్రభువా బిడ్డల్ని దీవించినందుకు నీకు స్తోత్రాలు. తదుపరి ఎడ్యుకేషన్ లో వారికి తోడుగా ఉండండి, సహాయం దయచేయండి. ప్రాముఖ్యంగా ఈ దినం ప్రభువా నీట్ ఎగ్జామ్ రాస్తున్న ప్రియ బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తున్నాం. వారి వారి ప్రయాణాలు మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణం జరిగించి వారి సెంటర్స్ వారిని తోడుకొని వెళ్ళండి. రాయబోయే ఎగ్జామ్ కొరకు సిద్ధపరచండి. అయా ప్రతి క్వశ్చన్ కి తగిన సమయమందు అయా ఆన్సర్ జ్ఞప్తికి రావడానికి సహాయము దయచేయండి. అయా ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎగ్జామ్ రాసే టైంలో మంచి ఆరోగ్యం వారికి దయచేయండి. అయా ఎగ్జామ్ పేపర్ చూడగానే నేను రాయగలని ధైర్యం వారికి దయచేయండి తండ్రి. ఎగ్జామ్ రాస్తుండగా వారికి జ్ఞాపక శక్తిని మనం ప్రార్థిస్తున్నాం. మా సంఘంలో ఉన్న బిడ్డలు అయా దూర ప్రాంతాల్లో అయా మా ప్రియుల కుటుంబాల్లో ఉన్న బిడ్డలు ఎందరైతే నీట్ ఎగ్జామ్ రాస్తున్నారో అయా ప్యారిస్ లో ఉన్న బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తున్నాం. బిడ్డలు సంఘంలో కావచ్చు, పురప్రతిపడ సంఘంలో కావచ్చు, ముచ్చినపల్లి సంఘంలో కావచ్చు, తెలంగాణ సంఘంలో ఎక్కడ ఏ బిడ్డలు నీట్ ఎగ్జామ్ కొరకు సిద్ధపడి ఉన్నారో వారందరూ కూడా అయా ఎగ్జామ్ మంచిగా నీ నామములో రాసి గొప్ప విజయాన్ని పొందుకునే భాగ్యాన్ని దయచేయండి. తను నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా సంఘాన్ని అన్నిటికీ మీరు బలపరచండి. అయ్యా ప్రత్యేక దాసురాలని విషయంలో ట్రీట్మెంట్ విషయంలో మీరు తోడయ్యండి. అయ్యా మీరు తోడుకొని స్వస్థపరచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇక పరిపూర్ణమైన ఆరోగ్యము దయచేయండి. ఇంకెందరైతే అనారోగ్యంతో బాధపడుతున్న వారందరూ కూడా స్వస్థపరచండి. ప్రాముఖ్యంగా మీ వాక్య ధ్యానంలోకి వెళ్తుంటున్నాం. ఈ రోజు మాకు ఏర్పాటు చేయబడిన ఈ అమూల్యమైన వర్తమానం అయా నీ జీవవాక్కులు, అయా నీ జీవాహారాన్ని మాకు అందించండి తండ్రి. వచ్చిన బిడ్డలందరూ కూడా వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, అర్థం చేసుకున్న వాక్యం ద్వారా నడుముటకు సహాయము దయచేయండి. అయా నీ వందనాలు చెల్లిస్తూ అల్పురాలను అయోగ్యురాలను అయా నీ పక్షంగా నేను నిలబడతా ఉంటుండగా అయా నీ ఆత్మను నాతో ఉంచండి. అయా నీ సహాయం నాకు దయచేయండి. నా నోటిని మీరు పూరగా వాడుకొని బిడ్డలందరికీ నీ వాక్యం అర్థమవులాగున అయా బోధించుకు నాకు శక్తిని, దైవిక జ్ఞానాన్ని, దైవిక ఆత్మను నాకు ఇమ్మని ఈ వాక్య ధ్యానం అంతట్లో మీరు తోడుగా నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కొంచెం గట్టిగా చెప్పాలా?
నాకున్న అలవాటు ఏంటంటే మీ సంపగా చెప్తే నేను వాక్యంలోకి స్పీడ్గా వాక్య ధ్యానంలోకి వెళ్ళలేను. మీరు గట్టిగా ఉజ్జీవంగా ఉన్నారనుకోండి, ఆ చెప్పే కొద్ది నిమిషాలు కొద్ది వాక్యం కూడా చక్కగా వాక్యాన్ని బోధించగలను. దేవుడికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మరి ఒకసారి మీ అందరికి వందనాలు తెలియజేస్తూ ఆరాధనలోకి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నా. ఈ దినం చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా దక్షిణీయ సంఘం వారు మనకిచ్చినటువంటి అంశాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. పునరుద్ధారుడైన క్రీస్తుతో కూడి వాక్యము ధ్యానించుట. పునరుద్ధారుడైన క్రీస్తుతో కూడి వాక్యమును ధ్యానించుట. రీరీడింగ్ ది స్క్రిప్చర్ విత్ రైజన్ లార్డ్. దాని అర్థం ఏమిటి అంటే, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన దేవుడు ఏ దేవుడు? మన దేవుడు ఏ దేవుడు? 2 వారాల క్రితం పండగ చేసుకున్నాం. ఏం పండగ? పునరుద్ధానుడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆ పునరుద్ధానుడైనటువంటి దేవునితో కలిసి వాక్యాన్ని ధ్యానించుతా మన అంశం. పునరుద్ధారుడైన క్రీస్తుతో కూడి వాక్యాన్ని ధ్యానించుతాం. ఈ అంశాన్ని మీకు అర్థం అవడానికి నేను ఇచ్చినటువంటి లేఖన పాఠ్య భాగాల్ని ధ్యానించనై ఉంటున్నా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, వాక్యం తెలియచేస్తుంది ఏమిటి అంటే, 105వ కీర్తనలో ఆ 119వ కీర్తన 105వ వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది. నీ వాక్యము నా పాదములకు దీపములు, నా త్రోవలకు వెలుగునై ఉందని దేవుని వాక్యం తెలియచేస్తుంది. మన త్రోవలకు వెలుగైనటువంటి ఆ వాక్యాన్ని మనము ధ్యానించేటప్పుడు, ఆ వాక్యాన్ని చదువుకునేటప్పుడు, ఆ వాక్యాన్ని మనము ధ్యానించేటప్పుడు ఏం చేయాలి అంటే, దేవుని సహాయాన్ని అడగాలి. ఏమడగాలమ్మా? దేవుని సహాయాన్ని అడగాలి. మనం అలా చదువుకుంటూ వెళ్తే మనకు వాక్యం ఏమి కూడా అర్థం అవ్వదు. కాబట్టి వాక్యాన్ని ధ్యానించి మనం ఏం చేయాలంటే, వాక్యము చదివేటప్పుడు కానీ, వినేటప్పుడు కానీ, ప్రార్థన చేసేటప్పుడు కానీ మనం ఏమని ప్రార్థన చేయాలంటే, అయ్యా నీ సహాయం నాకు ఇవ్వు, దయచేయి. అయ్యా నీ ఆత్మ నాకు తోడుగా ఉంచు. నీ ఆత్మ నాకు తోడైతే నేను చదివేటువంటి ఈ వాక్యం నాకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? వాక్యము చదివేటప్పుడు దేవుని సహాయాన్ని అడిగితే ఆ వాక్యం మనకేమవుతుంది అంటే అర్థమవుతుంది. అర్థం కాకుండా ఎన్నిసార్లు బైబిల్ చదివినా కూడా మనకి ప్రయోజనం ఏమీ కూడా ఉండదు. మనకి వాక్యం చదివేటప్పుడు, ధ్యానించేటప్పుడు ఆ వాక్యం ఏమవ్వాలా? అర్థం అవ్వాలి. ఇంకా మనం జ్ఞాపకం చేసినట్లయితే, ఎవరైనా మనతో సంభాషిస్తుంటున్నప్పుడు, ఎవరైనా మనతో మాట్లాడుతుంటున్నప్పుడు మనం వారి మాటలు ఏం చేస్తామో చాలా శ్రద్ధగా వింటాం. అవి వినడానికి ఒకవేళ అర్థం కాకపోతే మనం ఏమడుగుతామంటే, నాకు సరిగా అర్థం కావట్లేదు, నువ్వు నాకు ఆ మాట చెప్పవా అని అడుగుతా ఉంటావా కదా? అలాగే దేవుని వాక్యాన్ని ధ్యానించేటప్పుడు కూడా మనం ఎవరి సహాయం అడగాలంటే ఆత్మ సహాయం అడగాల, దేవుని సహాయం అడగాల. దేవుని సహాయం మనకు వస్తే అంత మాత్రమే కాదు, ప్రయాణాలు వెళ్తూ ఉంటాం. ఆ ప్రయాణ మార్గంలో కూడా మనము దేవుడు లేకుండా ప్రయాణం చేస్తే మనకి విజయము పొందుకోలేం. అది కాబట్టి మనం ఏం అడగాలంటే దేవుణ్ణి, అయ్యా నేను ప్రయాణం అవుతున్నాను, లేకపోతే నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, అయ్యా నాకు అనారోగ్యం ఉంది, నన్ను స్వస్థపరచు, నేను వెళ్లే వాళ్ళు నీవు నాకు తోడయ్యిండు, నీ సహాయం నాకు దయచేయి అని దేవుణ్ణి మనం అడిగినప్పుడు దేవుడు మనకు సహాయం చేసే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఈ రోజు మనకి ఇచ్చిన అంశం ఏమిటి అంటే, పునరుద్ధారుడైన క్రీస్తుతో కూడి, ఎవరితో కూడమ్మా? పునరుద్ధారుడైన క్రీస్తుతో కూడి మనం వాక్యాన్ని ధ్యానించాలి. పోయిన వారాన్ని అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన అంశం ఏమిటి? పునరుద్ధారుడైన క్రీస్తుతో నూతన శక్తి పొందుకోవడం. ఆ శక్తి ఎవరు పొందుకున్నారు? లేఖన పాఠ్య భాగంలో యాకోబు పొందుకున్నాడా లేదా? రెండవ లేఖన పాఠ్య భాగంలో ఎవరు పొందుకున్నారు? పౌలు పొందుకున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రోజు మనకి ఇచ్చిన అంశం ప్రకారము ఎవరు వాక్యాన్ని ధ్యానించారు, దేవుని సహాయం ద్వారా ఎవరు వాక్యాన్ని ధ్యానించి ఎవరు మేలు పొందుకున్నారు, ఎవరు దీవించబడ్డారు, ఎవరు ఆశీర్వదించబడ్డారు. ఈ లేఖనాలు మనకు ఎందుకు రాయబడి ఉన్నాయి, ఎందుకు ఇచ్చాయి అంటే
మనం ఆత్మీయ జీవితంలో బలం పొందుకోవడానికి. ఏ జీవితంలో? ఆత్మీయ జీవితంలో. శరీర సంబంధమైనటువంటి శారీరక సంబంధమైనటువంటి జీవితానికి ఈ వాక్యాలు పనికిరావు, పనిచేయవు. ఈ వాక్యాలు ఎప్పుడు పనిచేస్తాయి అంటే ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మనం ముందుకు కొనసాగడానికి, మనం బలపడడానికి, దేవుని చేత నడిపించబడడానికి ఈ లేఖనాలు మనకి ఉపయోగపడతాయి, సహాయం చేస్తాయి. కాబట్టి అన్ని సందర్భాల్లో కూడా మనం ఈ వాక్యాలు ఉపయోగించవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు బాధలో ఉన్నావా? వాక్యాన్ని చూడొచ్చు. నువ్వు కష్టాల్లో ఉన్నావా? ఈ వాక్యాలు చదువుకోవచ్చు. నీకు ఆదరణ లేదా? ఆదరణ కొరకు వాక్యాలు చదువుకోవచ్చు. నువ్వు అప్పుల బాధల్లో ఉన్నావా? వాక్యాలు చదువుకోవచ్చు. ఏ కష్టాలైనా, ఏ ఇరుకులైనా, ఏ ఇబ్బందులైనా కూడా నువ్వేం చేయాలంటే వాక్యాన్ని ధ్యానించి నువ్వు ముందుకు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అంటే చదువుకున్నటువంటి లేఖన పాఠ్య భాగాలలో ఉత్తర పత్ర లేఖన పాఠ్య భాగాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ కీర్తన భక్తులు మాట్లాడుతూ ఉంటున్నారు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? 19వ కీర్తన 7వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దయచేసి గమనించండి, చదవండి అమ్మా. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లా చేయును. అది బుద్ధిహీనుల. చదవడమా. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. దయచేసి గమనించండి, ఈ లేఖన పాఠ్య భాగంలో దావీదు భక్తుడు మాట్లాడుతుంటున్నాడు. ఆయన ప్రధాన గాయకుడు. ఆ గాయకుడు పాట పాడుకుంటున్నాడు, ఒక గీతం పాడుతూ ఉంటున్నాడు. ఏమని పాడుతున్నాడు అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం గురించి పాట పాడుతున్నాడు. ధర్మశాస్త్రం అంటే ఏమిటి అంటే బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఎన్ని కాండాలు? 5 కాండాలు. ఈ 5 కాండాలను కలిపి మనం ఏమంటాము అంటే ధర్మశాస్త్రము అంటాం. ఆ ధర్మశాస్త్రము ఎలాంటిదని దావీదు భక్తులు తెలియచేస్తున్నాడు అంటే ఈ లేఖన పాఠ్య భాగంలో ప్రభునందు ప్రియమైన వల్లగా యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది. దయచేసి గమనించండి, భయంకరమైన ఎండల్లో బయటికి వెళ్ళి వస్తాం. ఇంటికి రాగానే మనకి చల్లటి నీళ్లు గాని, చల్లటి మజ్జిగ గాని, చల్లటి డ్రింక్ గాని ఇస్తే తాగి మనం ఏమంటాం చెప్పండి? ఏమంటాం? అమ్మయ్య అంటాం. అయితే ఆ ఎండకి మన ప్రాణం అంతా కూడా ఏమైపోయింది అంటే నీరసపడిపోయింది. మనం తాగడానికి దాహముగా ఇవ్వగానే మన ప్రాణం ఏమైతుంది అంటే నీడలోకి రాగానే మన ప్రాణము తెప్పరిల్ల చేయబడుతుంది. అయితే ఆ తెప్పరిల్ల చేయబడేది ఎలా ఉంటుంది అంటే వాక్యము ద్వారా మనము తెప్పరిల్ల చేయబడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అర్థమవుతుందా? యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ఏం చేస్తుంది అంటే ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది. నీవు పాపం అనే ఊపిలో పడి ఉన్నావా? నిన్ను తెప్పరిల్ల చేస్తుంది. నువ్వు కష్టాల్లో ఉన్నావా? ఆ వాక్యము నిన్ను లేవనెత్తుతుంది, నిన్ను ధైర్యపరుస్తుంది, నిన్ను బలపరుస్తుంది, నిన్ను నడిపిస్తుంది, నీకు సహాయం చేస్తుంది. వాక్యం ప్రకారం నిన్ను తెప్పరిల్ల చేస్తుంది. చాలా మంది ఏదైనా కష్టాలు రాగానే, ఇరుకులు రాగానే, ఇబ్బందులు రాగానే రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉంటారు. కానీ దేవుని వాక్యం అంటుంది నీ ప్రాణానికి తెప్పరిల్ల చేసేది ధర్మశాస్త్రము అనగా దేవుని వాక్యము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రేమైన వాళ్ళ అలా తెలియజేస్తూ ఇది బుద్ధిహీనులకు ఏం చేస్తుంది అంటే జ్ఞానాన్ని పుట్టిస్తుంది. ఏం చేస్తుందంట? బుద్ధిహీనులకు జ్ఞానాన్ని పుట్టిస్తుంది. యెహోవా ఉపదేశం నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. హల్లెలూయా. ఏంటై సంతోషపరిచేది? ఈ లోక వార్తల, ముసలమ్మ ముచ్చట్ల? దయచేసి గమనించండి, దేవుని వాక్యము మనల్ని సంతోషపరుస్తుంది. అందుకనే దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది కీర్తన గ్రంథములో, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం దేని ద్వారా వస్తుంది? దేవుని వాక్యము ద్వారా. దేని ద్వారా?
దేవుని వాక్యము ద్వారా. ఎందుకంటే ఆ వాక్యం మనల్ని సంతోషపరుస్తుంది, బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది. అవునా, ఇలాంటి సందర్భాల్లో నువ్వు ఉన్నావా? నేను లేవనెత్తడానికి. ఇగో దావీదు పలానా సమయంలో ఇరుకుల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు, ప్రమాదంలో ఉన్నాడు. దేవుడు ఆయన్ని తప్పించాడు, తప్పరిల్ల చేశాడు, ఆయనకి సంతోషాన్ని ఇచ్చాడు. ఈ దేవుని సంఘం, మా దేవుని బిడ్డలారా, ఇలాంటి విషయాలు ధర్మశాస్త్రం గురించి తెలియజేస్తా ఉంది. 9వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. ప్రభునందు ప్రియమైన, ఇవన్నీ కూడా దేని గురించి తెలియచేయబడుతుంది అంటే యెహోవా ధర్మశాస్త్రం గురించి తెలియచేయబడుతుంది. అంటే వాక్యము గురించి తెలియచేయబడుతుంది. ఆ వాక్యము నువ్వు ధ్యానించడం వల్ల నీకు మేలు కలుగుతుంది. ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, దీవెన నీకు కలుగుతుంది. ఆ వాక్యం గురించి తెలియచేస్తూ దావీదు భక్తుడు అంటున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే 12వ వచనం చదవండి అమ్మా. తన పొరపాటులు కనుగొనవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురాభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఎలా నీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనే అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగుదును. హల్లెలూయా. చూడండి దావీదు భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు. అర్థమైన వాక్యం మీకు? దావీదు భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు? ఎవరు కనుక్కుంటారని మన పొరపాట్లు? ఎవరైనా కనుక్కుంటామా? అస్సలు కనుక్కో. ఎందుకంటే ఎవరికి వారం ఏమనుకుంటామంటే, నేను ఏమి కూడా పొరపాటు చెయ్యను, నేను మంచివాడని, నేను యథార్థవంతుడను, నేను గొప్పవాడనని అనుకుంటాం. కానీ దావీదు భక్తుడు అంటున్నాడు, చక్కగా స్పష్టంగా తెలియజేస్తున్నాడు, ఎవడు కనుగొంటాడు వాడి పొరపాట్లు. కానీ బైబిల్ గ్రంథము తన పొరపాట్లను తెలియచేస్తా ఉంది. కాబట్టి వాడు ఏమవుతాడంటే, ఆ పొరపాట్లు తెలిసిన తర్వాత దాన్ని సరిదిద్దుకుంటాడు. సరిదిద్దుకున్న తర్వాత ఆయనకి ఏం కలుగుతుంది అంటే సంతోషము కలుగుతుంది. హల్లెలూయా. ఏ దేవుని సంగమా, ఆయన మాట్లాడుతూ, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా. అలా అడగాలండి దేవుని మందిరానికి వచ్చి. దేవుణ్ణి అడగాలి. ఏమని అడగాలంటే, అయ్యా నేను రహస్యముగా చేసిన పాపాలు నన్ను క్షమించు. పైకి నువ్వు గంభీరంగానే ఉన్నావు, నీ పాపాలు ఎవరికి తెలియదు అనుకుంటున్నావు, అనేక పాపాలు చేశావు. కానీ దావీదు భక్తుడు ఆయన ఒప్పుకుంటున్నాడు, ఆయన నిజ స్థితిని ఒప్పుకుంటున్నాడు. దావీదు భక్తుడు ఎలా చేశాడు పాపం? అందరూ వెళ్ళిపోయిన తర్వాత అందరిని యుద్ధానికి పంపించి చక్కగా రహస్యంగా ఉన్నారనుకొని, ఒక్కడే ఉన్నారనుకొని పాపం చేశాడు. అందుకని ఆయన ప్రార్థన చేస్తున్నాడు, పాట పాడుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటే, అయ్యా నేను రహస్యంగా చేసిన పాపాలను క్షమించయ్యా అని ప్రార్థన చేస్తా ఉంటున్నాడు, పాట పాడుకుంటున్నాడు. ప్రభునందు ప్రేమ, నన్ను నిర్దోషినిగా తీర్చు. మరి నిర్దోషినిగా చేసేది ఏంటి అంటే ధర్మశాస్త్రము, దేవుని వాక్యము. దేవునికి మహిమ కలుగునుగాక. నీ తోటి ఉండేవారు ఎవరు కూడా నీ పొరపాట్ల గురించి చెప్పరు, నువ్వు కూడా నీ పొరపాట్లు జ్ఞాపకం చేసుకోవు. చెప్పేదల్లా ఎవరంటే దేవుని వాక్యము, దైవజనుడు మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆ పాపాలు చేయకుండా నీవు దేవుని క్షమాపణ పొందుకొని దేవుని బిడ్డగా జీవించడానికి దైవజనుడు దేవుని వాక్యాన్ని బోధిస్తా ఉంటారు. దేవుని సంగమా, దేవుని బిడ్డ, ఎప్పటికప్పుడు మన పొరపాటు సరి చేసుకోవడానికి, ఎప్పటికప్పుడు మళ్ళీ మనం జ్ఞాపకం చేస్తూ సరిదిద్దుకోవడానికి ఈ ధర్మశాస్త్రం ఉపయోగపడుతుంది అని తెలియజేస్తూ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే 14వ వచనంలో, యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. హల్లెలూయా. ధర్మశాస్త్రం అంతటి గురించి చెప్పి దావీదు చివరి వచనంలో అంటున్నాడు, నేను ఏదైతే ధర్మశాస్త్రం గురించి మాట్లాడానో, నా నోరు ఏదైతే పలికిందో ఆ నోటి మాట ఏమవ్వాలంట? నా నోటి మాటలు, నా హృదయపు ధ్యానము నీ దృష్టికి అంగీకారం అగునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. ప్రభువును ప్రియమైన వాళ్ళని గమనించండి. దావీదు భక్తుడు దేవుని గురించి తెలియజేస్తూ దేవుని యొక్క ధర్మశాస్త్రం యొక్క యథార్థమైనదని చెబుతూ, అది బంగారు కంటే, మేరీ బంగారు కంటే, జుంటె తేళ్ల కంటే మధురమైనదని తెలియజేస్తూ
అయ్యా నేను ఏదైతే నోటితో మాట్లాడానో ఆ మాటలు నా హృదయంలో ఉన్నటువంటి ధ్యానం అంతా కూడా నీ దృష్టికి అంగీకారం అగును గాక. ప్రభునందు ప్రేమైన వాళ్ళు దావీదు ఉత్తర పంతో లేఖన పాఠ్య భాగంలో మనం చదువుకున్న కీర్తన గ్రంథము 19వ కీర్తనలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు, పాట పాడుతూ ఉంటున్నాడు, దేవుని స్తుతిస్తూ ఉంటున్నాడు. ధర్మశాస్త్రం గురించి, వాక్యము గురించి మన అంశం ఏమిటి అంటే పునరుద్ధారుడైన క్రీస్తుతో కూడి వాక్యాన్ని ధ్యానిస్తాం. ఆ వాక్యం విలువైనది, ఆ వాక్యం యథార్థమైనది, ఆ వాక్యం నమ్మదగినది, ఆ వాక్యం న్యాయమైనది, ఆ వాక్యం నీకు సహాయం చేసేది. గమనించండి, మీకు ఒకసారి చెప్పాను, నేను మళ్ళా జ్ఞాపకం చేస్తాను. ఆర్ఆర్కే మూర్తి గారు ఎంతమందికి తెలుసు? ఆర్ఆర్కే మూర్తి గారు తెలుసు కదా. ఆర్ఆర్కే మూర్తి గారు ఆ పాత కాలంలో ఇప్పటికి కూడా రేడియోలో సందేశం వస్తూ ఉండేది అప్పట్లో. ఇప్పటికి కూడా చాలా మంది వినే వాళ్ళు వింటూనే ఉంటారు. ఆయన తిరుపతి దేవస్థానంలో అర్చకులుగా చేశారంట. ఆ చేస్తూ ఉన్న కాలంలో మరి బైబిల్ గ్రంథికి చదవాలి అని చెప్పేసి ఆయన ఏం ఆలోచన చేశారంటే, దేవుడు అంటారు, బైబిల్ కన్నా అసలు ఏముందో, అందులో తప్పు ఏంటో నేను చూడాలి, వాటిని నేను బయట తీసుకురావాలి అని దానికోసమైనా బయట చదవాలని ప్రయత్నం చేశాడంట. అలా చదువుతూ ఉంటే ఏం జరిగింది అంటే, బైబిల్లో పొరపాట్లు కాదు కానీ తన జీవితంలో పొరపాట్లు అది చూపించింది అంట. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మీకు అర్థమైందా? తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు? ఇక్కడ ఏ పొరపాటు కనుక్కోవాలని ఆర్ఆర్కే మూర్తి గారు వెళ్ళారు? బైబిల్లో ఉన్న పొరపాటు కనుక్కోవాలని. మనము కూడా చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, ఏం చేస్తూ ఉంటాము, కంటిలో ఉన్న దూలాన్ని తీసుకోం కానీ ఎదుటి వాని కంటిలో ఉన్నటువంటి నలుసును తీయటానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది ఎన్నటికీ కూడా మంచి పద్ధతి కాదు. అసలు మనలో ఉన్నటువంటి దూలాన్ని, మన కంటిలో ఉన్న దూలాన్ని తీసుకుంటే ఎదుటి వాని జీవితంలో మనకు మంచి ఏంటో కనిపిస్తా ఉంది. ఎదుటి వారి పొరపాటు, ఆ పొరపాటు చేస్తాడా, ఈ పొరపాటు చేస్తా, పట్టుకుందామా, ఎక్కడ ఆయన పట్టుకుందామా అని మనుషులుగా మనం ప్రయత్నం చేస్తా ఉంటాం. కానీ దేవుని వాక్యము మన పొరపాటును సరి చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దేవసంగం మా దేవుని బిడ్డలారా, ఈ రోజు జరిగినటువంటి లేఖన పాఠ్య భాగాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ముందుకు కొనసాగుతాను. దయచేసి గమనించండి, మనకిచ్చినటువంటి లేఖన పాఠ్య భాగము దినవృత్తాంతంలో 2వ గ్రంథము 34వ అధ్యాయము 29వ వచనం నుండి 33వ వచనం వరకు దేవుని వాక్యం చదువుకుందాం. దినవృత్తాంతం 2వ గ్రంథము 34వ అధ్యాయము 29వ వచనం నుండి. మన అంశం ఏమిటి? పునరుద్ధారుడైన క్రీస్తుతో కూడి వాక్యమును ధ్యానించుట. ఈ అంశము ఈ యొక్క లేఖన పాఠ్య భాగానికి ఎలా రిలేటెడ్ గా ఉంది, ఆ వాక్యం ద్వారా మనం ఏమి నేర్చుకోబోతున్నాం, మనకేమి తెలియచేస్తుందో మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే ఈ లేఖన పాఠ్య భాగంలో యోషియా అనేటువంటి రాజు ఉన్నాడంట. ఎవరమ్మా? యోషియా అనే రాజు ఉన్నాడు. ఈయన జీవితాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే 34వ అధ్యాయం 1వ వచనంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. చదవండి అమ్మా. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏళ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితృడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకను బాలుడై ఉండగానే అతడు తన పితృడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనికొనిన వాడై. దయచేసి గమనించండి, ఒకసారి దీన్ని ధ్యానం చేద్దాం. ఈ యోషియా అనే రాజుగా ఎప్పుడు రాజుగా ఆయన చేయబడ్డాడు అంటే, దయచేసి గమనించండి, 8 ఏళ్ల వయసులో రాజుగా. ఎప్పుడంట? 8 ఏళ్ల వయసులో రాజుగా ఆయన ఉంటే, ఆయన యెరూషలేములో 31 సంవత్సరము ఏలాడంట. 8వ ఏటలో రాజు అయ్యాడు. ఆ 8వ ఏట మొదలుకొని తను 31 సంవత్సరాలు, 8 ఆ సంవత్సరం స్టార్ట్ అయింది.
31 సంవత్సరాలు ఆయన రాజుగా ఏలాడు, ఆ రాజ్యాన్ని ఏలాడు. ప్రభునందు ప్రియమైన వారు, ఈ కాలంలో ఏం జరిగింది అంటే ఆ రాజ్యాన్ని ఏలేటప్పుడు ఆయన చేసినది ఏమిటి అంటే అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు నడిచాడు. కుడికి గాని ఎడమకు గాని అతను తొట్టిల్లలేదు. అయితే ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఆ విషయాన్ని తెలియచేస్తూ 8వ సంవత్సరంలో తాను ఇంకనూ బాలుడై ఉండగానే ఏం చేశాడు అంటే, దయచేసి గమనించండి, యెరూషలేముని మరలా కట్టడం ప్రారంభించాడు. యెరూషలేములో ఉన్నటువంటి విగ్రహాలను తీసివేయటం ప్రారంభించాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఉన్నత స్థలంలో దేవతా స్తంభాలు పడగొట్టి చెక్కిన విగ్రహములు పోత విగ్రహములు తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయ ఆరంభించెను. ఎవరు? యోషియా రాజు. ఏ సంవత్సరంలో? 8వ సంవత్సరంలో. జాగ్రత్తగా వినండి. ప్రభునందు ప్రియమైన వారు, మనకి ఎన్ని సంవత్సరాలు వచ్చినా మన జీవితాల్లో ఉన్న విగ్రహాలు తీసేస్తున్నామా? మన మనసులో ఉన్న విగ్రహాలు తీసేస్తున్నామా? విగ్రహాలు అంటే హిందూ విగ్రహాల గురించి కాదు మాట్లాడేది అక్కడ. దయచేసి గమనించండి, మనము దేవుని కంటే ఏది ఎక్కువగా అనుకుంటున్నామో అది విగ్రహం. అర్థమవుతుందా మీకు? దేవుని కంటే దేనిని మనం ఎక్కువగా ప్రేమిస్తున్నామో, దేన్ని ఎక్కువగా మనము దాన్ని అదే నాది అనుకుంటున్నామో అది ఏమిటి అంటే విగ్రహముతో సమానం. దేవుని సంగమా, దేవుని బిడ్డ, ఇన్ని సంవత్సరాలు వచ్చినా కూడా ఆ విగ్రహాలు మనం తీసేయలేకపోతున్నాము, మన జీవితాన్ని పవిత్రపరచుకోలేకపోతున్నాం. కానీ యోషియా రాజు 8వ సంవత్సరంలో ఏం చేశారంట? యెరూషలేములో ఉన్నటువంటి దేవతా స్తంభాలు అవన్నీ కూడా విగ్రహాలు పడగొట్టి చెక్కిన విగ్రహాలు అన్ని కూడా తీసివేసి యెరూషలేముని పవిత్రముగా చేయడానికి ప్రారంభించాడంట. ఆ కాలంలో ఏం జరిగింది అంటే ఇలా చేస్తా ఉంటే అందులో ఉన్నటువంటి అన్ని తీసేస్తున్నారు. పాతయన్ని కూడా తీసేస్తారా లేదా? ప్రభునందు ప్రియమైన వారు, ఇల్లు శుభ్రం చేసుకోవాలంటే ఏం చేస్తాం మనం? పాతము అన్ని కూడా తీసేసి బయటపడేస్తాం, పవిత్ర శుభ్రంగా చేసుకుంటాం. ఇది కూడా ఆ విగ్రహాలన్నీ తీసేస్తుంటే ఆయనకి ఏం దొరికింది అంటే, ప్రభునందు ప్రియమైన వాళ్ళగా దయచేసి గమనించండి, ఒక ధర్మశాస్త్రపు గ్రంథం దొరికిందంట అక్కడ యెరూషలేములో. మీకు అర్థమవుతుందా? ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఆ లేఖనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి గమనించండి, ఈ లేఖన పాఠ్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చదవండి అమ్మా. యెహోవా మందిరంలోకి తేబడిన ధర్మశాస్త్రము గల గ్రంథము యాజకుడైన హిల్కీయాకు కనబడెను. అప్పుడు హిల్కీయా యెహోవా మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరికినని శాస్త్రీయకు షాపానుతో చెప్పి ఆ గ్రంథమును షాపానుకు అప్పగించెను. రాజులందుకు తీసుకొని పోయి రాజుతో ఇట్లా నేను, దయచేసి గమనించండి, ఆ మందిరపు పనులు చేస్తూ ఉంటే ఆ మందిరములో ఈ హిల్కీయాకు ఏం దొరికిందంట అంటే ధర్మశాస్త్రపు గ్రంథము దొరికిందంట. ఆ గ్రంథం తీసుకువచ్చి శాపానికి ఇచ్చాడు. శాపాను అనే వ్యక్తి ఎక్కడ తీసుకెళ్లాడు? రాజు దగ్గరకు తీసుకువెళ్ళాడు. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. వాక్యము ఎప్పుడో ఇవ్వబడింది, ధర్మశాస్త్రము ఎప్పుడో ఇవ్వబడింది, కానీ మరలా అది రాజు దగ్గరకు పోయి అది చదివించబడుతుంది, రీరీడింగ్ చేయబడుతుంది, మరలా అది చదవబడుతుంది. ఎప్పుడో ధర్మశాస్త్రం ఇవ్వబడిన ధర్మశాస్త్రము మరలా వారిని దేవుని వైపు త్రిప్పుటకు, దేవుని వైపు నడిపించుటకు, దేవునితో నడిపించుటకు మరలా ఏం కనపడిందంట? ధర్మశాస్త్రము కనపడింది. ఆ కనపడిన గ్రంథాన్ని రాజు దగ్గరకు తీసుకువచ్చారు. తీసుకువచ్చినప్పుడు ఏం జరిగింది అంటే, ప్రభునందు ప్రియమైన వారరా, ఆ శాస్త్రి శాపాను రాజు ఏం చేశాడు అంటే దాన్ని చదివి వినిపించాడు. ఏం చేశాడంట? చదివి వినిపించాడు. 19వ వచనం చదవండి అమ్మా. అతను ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా
నేను జాగ్రత్తగా వినండి. ఎప్పుడో ఇవ్వబడిన ధర్మశాస్త్రం మరలా ఏం చేయందంటే తన ప్రజలకు మరలా కనిపించింది. కనిపించినప్పుడు మరలా ఏం చేస్తున్నారు అంటే ఆ ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించారు. చదివి వినిపించినప్పుడు రాజు ఆ వాక్యాన్ని విన్నప్పుడు రాజుకి ఏం కలిగింది అంటే వాక్యాన్ని విని వస్త్రాలు చింపుకున్నాడంట. ఏమిటో చెప్పుకున్నాడు? వస్త్రాలు చింపుకున్నాడు. అంటే రాజుకి ఏం కలిగింది అంటే మారు మనసు కలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరలా మరలా నువ్వు దేవుని స్తుతించడం ద్వారా, మరలా మరలా వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, మరలా మరలా నువ్వు ప్రార్థన చేయడం ద్వారా నీకున్నటువంటి సమస్యలు విడిపించబడును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, మీకు అర్థమవుతుందా? రాజు ఆల్రెడీ 8వ సంవత్సరంలోనే రాజు అయ్యాడు. ఆ రాజు అయిన దగ్గర నుంచి ఆయన ఏమయ్యాడు అంటే దేవునికి నీతిపరుడుగా జీవిస్తున్నాడు. కుడికి గాని ఎడమకు గాని ఆయన తొట్టిల్లలేదు, మంచి వ్యక్తిగా ఉన్నాడు. అయినా కూడా మరలా ఆయనకి ఏం కనపడింది? ధర్మశాస్త్రం కనపడింది. కనబడినప్పుడు మరలా తన జీవితాన్ని ఏం చేసుకుంటున్నాడు? సరి చేసుకుంటున్నాడు. చేసుకుంటూ ఏం చింపుకున్నాడు అంటే వస్త్రాలని చింపుకున్నాడు. ఆ వస్త్రాన్ని చింపుకోవడం అనేది మనకి ఆత్మీయంగా మనము జ్ఞాపకం చేసుకుంటే ఆ రాజు మారు మనసు పొందాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు ఎన్నిసార్లు మార్పు చెందావు? చాలాసార్లు విసుకొస్తుంది కదా. పాపం నుండి విడుదల పొందండి, పశ్చాత్తాపం పొందండి, దేవుని దగ్గరికి రండి, మరలా రండి 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 అంటే మనకి ఏమవుతుంది? విసుగొస్తుంది. ఎప్పుడు పాపాల గురించి చెప్తారేంటి? ఎప్పుడు దేవుని గురించి చెప్తూ పశ్చాత్తాపండి అంటే అసలు నేను ఏ పాపం చేశానని మనము అనుకుంటూ ఉంటాం చాలా సందర్భాలు. కానీ రాజు ఏం చేశాడంటే ఇక్కడ మరలా దేవుని వాక్యం ఆయన కనపడ్డప్పుడు, మరలా దాన్ని ధ్యానించినప్పుడు తన జీవితం అందులో ఆయనకి కనబడి ఆయన ఏం చేసుకున్నాడంటే వస్త్రాలు చింపుకున్నాడు. యోవేలు ప్రవక్త అంటాడు అల్లే 2వ అధ్యాయంలో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మీరు పశ్చాత్తాపడినప్పుడు వస్త్రాలు కాక హృదయాన్ని చింపుకోమంటాడు. ఏమంటాడు? హృదయాన్ని చింపుకోమంటాడు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ రాజు తన వస్త్రము చింపుకోవడానికి అర్థం ఏమిటి అంటే మారు మనసు పొందాడు. మారు మనసు పొంది దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆయన ఏం మాట్లాడుతున్నాడు చదవనమ్మా, కంటిన్యూ చేద్దాగా వచ్చినాన్ని. మీకా కుమారుడైన అబ్దోకును శాస్త్రియగు షాపాకును రాజు సేవకుడైన అషాయాకును ఇలాగ ఆజ్ఞ ఇచ్చాడు. మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథములోని మాటల విషయమై నా కొరకును ఇశ్రాయేలు యూదా వారిలో శేషించిన వారి కొరకును యెహోవా యొద్ద విచారించుడి. మన పితరులు ఈ గ్రంథమందు రాయబడిన సమస్తమును అనుసరింపకయు యెహోవా ఆజ్ఞను గైకొనకి ఉండిరి గనుక యెహోవా కోపము మన మీదికి అత్యధికముగా వచ్చినది. అర్థమైందండి? మీకు అర్థమైందా? నేను కొంచెం దాన్ని వివరిస్తాను. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, ఈ గ్రంథము చదివి వినిపించగా తన వస్త్రములు చింపుకున్న తరువాత రాజుగారు ఏమంటున్నారంటే అక్కడ ఉన్న వారందరికీ కూడా వాక్యాన్ని చదివి వినిపించమంటున్నారు. వినిపించిన తరువాత ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే మీరందరూ ఏం చేయాలి అంటే ప్రభువునందు ప్రియమైన వాళ్ళగా ఈ వాక్యాలు మనకి ఇచ్చినటువంటి ఈ వాక్యాల కొరకు దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే విచారణ చేయమని దేవుని వాక్యము తెలియచేస్తా ఉంది. ఈ వాక్యము తెలియచేసినప్పుడు రాజు మాట్లాడుతున్న మాట ఏమిటంటే మన పితరులైనటువంటి వారందరూ కూడా ఈ వాక్యము కనబడినా కూడా వినబడినా కూడా తెలిసినా కూడా వారు ఆ వాక్యాన్ని అనుసరింపక వారు దేవునికి వ్యతిరేకంగానే జీవించారు. కాబట్టి ఈ రోజు ఏమవుతుంది అంటే వారు సరిగా జీవించలేదు కాబట్టి దేవుని కోపం మన మీదకి వచ్చి ఉన్నది అని రాజు తెలియజేస్తూ ఆయన అంటున్న మాట ఏమిటంటే లేఖనాలు మనము చదవాలా, వాక్యాన్ని మనము ధ్యానించాలా. వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనకు మేలు
కలుగుతా ఉంది. మరలా ఆయన ఏం చేస్తున్నాడంటే, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనకిచ్చినటువంటి ఈ లేఖన పాఠ్యభాగంలో దయచేసి 29వ వచనం నుంచి మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, మరలా ఏం చేస్తున్నాడంటే ఆజ్ఞలు అనుసరించాలి అనే ఒక కొత్త నిబంధన అక్కడికి తీసుకొస్తుంటున్నాడు. ఇలా మనం బ్రతకాలి, వాక్యం ప్రకారం జీవించాలి, ఆ వాక్యం మనకు మేలు చేస్తుందని తెలియజేస్తూ ఆ లేఖ ఒకసారి వచనం చదవండి. ఒకసారి వారు రాజు వద్దకు ఈ వర్తమానం తీసుకుని రాగా, రాజు యూదా యెరూషలేములోని పెద్దలందరినీ పిలువనంపించి వారి సమకూర్చెను. రాజును, యూదా వారందరూ, యెరూషలేము కాపురస్తులను, యాజకులను, లేవీయులను, జనులలో పిన్న పెద్దలందరూ యెహోవా మందిరములకు రాగా, యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నీ వారికి వినపడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది వచ్చారంట అక్కడికి? గ్రంథం చదవబట్టుకు ఎంతమంది వచ్చారంట? లేవీయులు వచ్చారంట. అక్కడ మనం జ్ఞాపకం చేసినట్టు రాయబడి ఉంది, జనుల్లో పిన్నలు పెద్దలందరూ కూడా వచ్చారంట. చాలా మంది మన ఆలోచన ఏంటంటే, ఈ రోజు ఆరాధనకి అమ్మ వెళ్తే చాలు, ఈ రోజు ఆరాధనకి నాన్న వస్తే చాలు, ఈ రోజు ఆరాధనకి పిల్లల్ని పంపిద్దాం, మనం ఇంట్లో పని ఉందగా చాలు అనుకున్నటువంటి ఆలోచన. ఇక్కడ ధర్మశాస్త్రము ఎవరికి వినిపించబడింది? ధర్మశాస్త్రం చెప్తా ఉంటే ఎంతమంది వచ్చారంటే, అక్కడ లేవీయులు వచ్చారు, యాజకులు వచ్చారు, జనుల్లో పెద్దలందరూ కూడా వచ్చారు. 115వ కీర్తనలో దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుంది తెలుసా? పిల్లలనేమి పెద్దలనేమి యెహోవా యందు భయభక్తులు గలవారిని ఆయన ఆశీర్వదించును. హల్లెలూయా. అందరికి కావాలా వద్ద ఆశీర్వాదము? అమ్మకే కావాలా? నాన్నకే కావాలా? కొన్ని బిడ్డలకే కావాలా? అందరికీ దేవుని ఆశీర్వాదము కావాలా? ఇక్కడ దేవుని యొక్క మాటలు ఎవరు వినాలంటే అందరూ వినాలా. దేవుని మాటలు వినడానికి అందరూ కూడా దేవుని మందిరానికి రావాలా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, గమనించండి. మనం ఈరోజు ఉపాధి హామీ పథకానికి వెళ్తా ఉంటున్నాం పనులకు. ఆ పనులకు వెళ్తున్నప్పుడు ఎంత భయంకరమైన ఎండ, దాదాపు 9-10 టైం వచ్చేసరికి ఎంత భయంకరమైన ఎండ అనిపిస్తున్నామా? అంత ఎండలో కూడా పని చేయగలుగుతున్నామా లేదా? ఎందుకు? కుటుంబ పోషణ కొరకు. దయచేసి గమనించండి. మరి నీ ఆత్మ పోషణ కొరకు నీవు దేవుని వాక్కులు వినడానికి, దేవుని మాటలు వినడానికి నువ్వు దేవుని మందిరానికి రావాలా వద్దా? సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలొద్దా? ఈ వాక్యం ఈ సమయం పొద్దు మరలా వస్తుందా? దేవుని సంగమా, దేవుని బిడ్డ. ఫర్ ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తా, విజయమ్మ హాస్పిటల్లో ఉన్నారు, ఈస్టర్ పండుగ రాలేదు. ఎంత బాధపడి ఉంటారు, నేను పండుగ రాలేదని, ఆరాధనలో పాల్గొని. ఇప్పుడు అమ్మ కోసం మనం మన పండుగ జరుపుకుంటావా? లేదు కదా. నేను ఏమంటున్నానంటే, పోయిన సమయం మళ్ళా మనకి సమయం ఉండగానే ఏం చేయాలా? నేను పోయిన ఆదివారం ఇక్కడ రాలేదా? నేను ఆ రోజు అంటే అక్కడ ఆరాధన చూసుకున్నాను, ఇక్కడ రాలేదు. దేవుని సంఘం మీతో కలిసి ఆ సహవాసం వల్ల ఆదివారం ఏమంటే 4వ ఆదివారం దేవుడు నాకు ఇస్తాడా? అయ్యా 4వ ఆదివారంలో తల్లిదండ్రుల సంఘంతో కూడా నిన్ను ఆరాధించలేకపోయాను, మిగిలిన 3 వారాలు నేను ఆరాధించాను, ఒకసారి 4వ వారం నాకు వెనక్కి తీసుకురావా అయ్యా అంటే ఇస్తాడా దేవుడు? దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, అందరూ కూడా ఆశీర్వదించబడాలి, అందరూ కూడా దీవించబడాలి. దేవుని సంగమా, దేవుని వాక్యాలు వినాలా, దేవుని ధ్యానించాలా. ధర్మశాస్త్రం వినబడుతున్నప్పుడు అక్కడికి అందరూ వచ్చారు. జనుల్లో పిల్లలేమి పెద్దలేమి యాజకులు కూడా వచ్చారు. అందుకని దేవుని వాక్యం మాట్లాడుతుంది, ఇలా తెలియజేస్తా ఉంటున్నాడు. వాళ్ళందరూ చదివిన తర్వాత ఏమని మాట్లాడుతూ 31వ వచనం చదవండి అమ్మా. ఇప్పటి రాజు తన స్థలం వద్ద నిలబడి, నేను యెహోవా అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, శాసనములను, కట్టడలను పూర్ణ మనసుతోను పూర్ణ హృదయముతోను గైకొనుచు ఈ గ్రంథమందు నిబంధన మాటల ప్రకారము ప్రవర్తించుమని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆల్రెడీ దేవుని బిడ్డగానే ఉన్నాడు, దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు, కుడిగా ఎడకుగా ఆయన తొట్టలేదు. అయినా కూడా ఏం మాట్లాడుతున్నాడంటే,
నాకు వాక్యం వినబడింది, వాక్యం నన్ను హెచ్చరించింది, వాక్యం నాకు బుద్ధి చెప్పింది. ఏమని అంటే ఆ వాక్యం ప్రకారం నేను నడుచుకోవాలి, ఆత్మల ప్రకారం నడుచుకోవాలి అని నన్ను నేను ఏం చేసుకున్నానంటే ఆ నిబంధనకు నేను ఏం చేస్తున్నాను, ఆ నిబంధన ప్రకారం నన్ను నేను సిద్ధపరచుకుంటున్నాను. మీరు కూడా అలా బ్రతకండి, దేవుని ఆజ్ఞలు పాటించండి, దేవుని మాటల ప్రకారం నడవండి అని తెలియచేస్తా ఉంటున్నాడు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అలా తెలియచేస్తూ యెరూషలేములో ఉన్న వారందరినీ 32వ వచనం చూడండమ్మా. 32. మరియు అతడు యెరూషలేమునందున్న వారందరినీ, బెన్యామీయులందరినీ అట్టి నిబంధనకు ఒప్పుకొని చేసిన గనుక యెరూషలేము కాపురస్తులు తమ పితరుల దేవుడైన దేవుని నిబంధన ప్రకారము ప్రవర్తించిరి. హల్లెలూయా. ఆ వాక్యము చదువుతున్నప్పుడు, ఆ వాక్యం వినబడుతున్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా ఏం చేశారు అంటే వాళ్ళు ఈ వాక్యానికి లోబడే విధంగా రాజు చేశాడంట. అర్థమవుతుందా మీకు? వాక్యం విని వెళ్ళడం కాదు, ఈ నిబంధన ఆయన ఏదైతే నిబంధన చేశాడో, దేవునికి అనుగుణంగా నడుస్తాడో, దేవుని మాటలు వింటాడో, దేవుని ఆజ్ఞ ప్రకారం నడుస్తాడో నిబంధన చేసుకొని అక్కడున్న వారందరూ కూడా ఆ నిబంధనకి ఒప్పుకునేలాగా ఆ రాజు చేశాడంట. చేసి వారందరూ కూడా వాక్య ప్రకారం నడిచిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే నిబంధన ప్రకారం ప్రవర్తించింది. మరియు యోషియా ఇశ్రాయేలుకు చెందిన దేశములన్నిటిలో నుండి హేయమైన విగ్రహములన్నిటిని తీసివేసి ఇశ్రాయేలు అందరూ తమ దేవుడైన యెహోవాను సేవించినట్లు చేసెను. అతని దినములన్నీ వారు తమ పితరుల దేవుని యెహోవాను అనుసరించుట మానలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసం ప్రకారం, నీ భక్తి ప్రకారం, నీ ప్రార్థన జీవితం ప్రకారం నీ బిడ్డలు కూడా వాటిని అనుసరించుదురుగాక. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అది మొదలుకొని ఆ రాజు చేసిన పని, వాక్యాన్ని ధ్యానించే పని ఎక్కడి వరకు మానలేదంట. దేశంలో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా తీసివేసిన తర్వాత వారందరూ కూడా అతని దినములన్నీ, ఈ యోషియా ఎంతకాలం జీవించాడో, ఎంతకాలం పరిపాలించాడో రాజుగా, అప్పటి వరకు కూడా వారు ఏం చేశారు అంటే దేవుణ్ణి అనుసరించడము మానలేదు. హల్లెలూయా. మనకి ఇరుకు వస్తే మాంతం, ఇబ్బంది వస్తే మాంతం, అనారోగ్యం వస్తే మాంతం, కడుపు నొప్పి వస్తే మాంతం, కన్ను నొప్పి వస్తే మాంతం. దేవుని సంగం మా దేవుని పిల్లల జ్ఞాపకం చేస్తాను. కన్ను నొప్పి అంటే గుర్తొచ్చింది. మా మరిది గారి బాగుండి నేను స్టేటస్ లో పెట్టిన, బాగా మాకు చిన్నప్పుడు 6 నెలల దగ్గర నుంచి కూడా మా దగ్గర ఉండడం బాగా అలవాటు ఆయనకి. మేము చేసే ప్రార్థన, పాటలు పాడే విధానం, పెద్దడాడి ఎలా ప్రార్థన చేస్తారో చెప్పంటే చెప్తారు ప్రార్థన చేయమని. తన పెద్ద మమ్మీ ఎలా పాట పాడేదో చెప్పంటే అట్లా బయట చేయి పెట్టుకో, ఇట్లా పెట్టుకుని పాట ఆడుతూ ఉంటాడు. తర్వాత ఈ మధ్య రీసెంట్ గా మనం వచ్చి ఏం నేర్చుకున్నాడంటే ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. ప్రార్థన చేసి నేర్చుకొని ఎవరు వచ్చినా కూడా ఇక వాళ్ళన్నీ నేర్పాడు. చిన్నయ్య మొత్తం ట్రైనింగ్ మొత్తం ఆయనదే. ప్రార్థన చేయమనగానే పిలిచి తల మీద చేయబట్టి ఆయనకి మాటలు రావు అంటాడు, ఇలా సెలవు గుర్తేస్తాడు. నేను మా దగ్గరికి ఒక బరే ప్రసాద్ గారు అని ప్రార్థన చేసుకోవడానికి వచ్చేవాళ్ళు. ఆయనకి కన్ను ప్రాబ్లం ఉంది. ప్రతి వచ్చి వారానికి ఒకసారి వచ్చి మందిరం చుట్టూ కూడా ఊడ్ చేసి ఆయన ఏం చేసేవాళ్ళు అంటే అమ్మ ప్రార్థన చేయని ప్రార్థన చేయించుకునేవాళ్ళు. ప్రార్థన చేసేటప్పుడు నేను ఏం చేస్తానంటే నుదుటి మీద గుర్తేసిన తర్వాత కళ్ళ మీద సిలువ గుర్తేస్తాను. ఈయన కూడా అది చూసాడు, ఎప్పుడు చూసాడో నాకు తెలియదు. ఆ ప్రార్థన చేసిన రాత్రి మా మేనగోళ్ళకి ప్రార్థన చేసి ఇక్కడ సిలువ గుర్తేశాడు, ఇక్కడ గుర్తేశాడు, ఇక్కడ గుర్తేశాడు. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత కారు పడుగుతున్నాడు. ఇక జేబు పడుతుంది కారు, అయ్యో చాందయాసన ఆ కారుకు పడుతుంది. అది తీసుకొని జేబులు పెట్టు అని జేబులు వేసుకొని మళ్ళీ ఆ వందనాలు చెప్తుండ్రు. ఏది కూడా మర్చిపోవాలా, జరిగే సిచ్యువేషన్ మొత్తం కూడా ఆయనకు అర్థమైపోయింది. చాలా సంతోషం అనిపించింది. ప్రభునందు ప్రియమైన వారా, ఇక్కడ యోషియా 8వ సంవత్సరంలో ప్రారంభించినప్పుడు ఆ రాజుగా అతను ఎంత కాలము జీవించాడో, ఆ రాజుగా జీవించే కాలం ఆయన ప్రజలకు ఏమి నేర్పించాడు, ఎలా బ్రతకాలి, ఎలా అనుసరించాలి, దేవుని వాక్యాన్ని, దేవుని కట్టడలు ఎలా చేయాలి అని చెప్పినప్పుడు వాళ్ళు ఆయన జీవితకాలం మట్టుకు కూడా దేవుణ్ణి అనుసరించడము మానలేదు. ఏ దేవుని సంగమా, దేవుని బిడ్డ, నువ్వు దేవుణ్ణి మరలా వెతకాల, దేవుణ్ణి మరలా స్తుతించాలి. నువ్వు స్తుతించడం ద్వారా నీ స్థితి మార్చబడుతుంది. నీవు వాక్యాన్ని ధ్యానించడం ద్వారా నీ జీవితం మార్చబడుతుంది. నువ్వు ప్రార్థన మరలా ప్రార్థన చేయడం ద్వారా నీ పరిస్థితులు
మార్చబడును గాక. హల్లెలూయా. ఈ దేవుని సంఘమా మార్చబడలేదా? పౌలు శిలలో తెరసాల్లో ఉన్నప్పుడు సంఘమంతా ప్రార్థన చేయలేదా? మనం కూడా బలహీనల కొరకు మందిరంలో ప్రార్థన చేయట్లేదా? ప్రభునందు మన విశ్వాసము, మన ప్రార్థన చేసే దేవుడి కార్యము చేస్తాడనే విశ్వాసము, మన ధైర్యము, మన దేవుడు పునరుద్ధానుడు, ఆయన సజీవుడు, మన విమోచకుడు సజీవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మృతులైన వాడు కాదు, మృతుల్లో నుంచి లేపబడిన వాడు. హల్లెలూయా. నువ్వు కూడా లేపబడాలి. నువ్వు ఏ పరిస్థితుల్లో కూడా లేపబడాలా. అవి కష్టాలు కావచ్చు, ఇరుకులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఏదైనా కూడా యేసు నామమున విడుదల కలుగును గాక. దేవుని సంగమా దేవుని బిడ్డల జ్ఞాపకం చేస్తాను. మరలా రీరీడింగ్, మరలా దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా నువ్వు విన్న వాక్యం ఇంటికి వెళ్ళి వారమంతా కూడా దాన్ని ధ్యానించి, అయ్యా నీ వాక్యం చదవడం ఇంత బలమా, ఇంత ధైర్యమా, యథార్థమైందయ్యా, ఇదిగో నా ఇరుకులో ఉన్నానయ్యా, నా ఇబ్బందుల్లో ఉన్నాయా, నా బిడ్డ అనారోగ్యంతో ఉందయ్యా, నా బిడ్డ సమస్యతో ఉందయ్యా. దేవుని సంగమా దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ధ్యానించినప్పుడు దేవుడు నీకు సహాయకుడుగా ఉంటాడు. హల్లెలూయా. మనుషులు ఎవరు కూడా సహాయం చేయరమ్మా, చేస్తారా? అస్సలు సమస్య లేదు. మనుషులు సహాయం చేయకపోగా ఏమంటారు తెలుసా? వేరే వాళ్ళతో చెప్పించి పొడిపిస్తా ఉంటారు మాటలు. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కానే కాదు. మన దేవుడు సహాయకుడు. హల్లెలూయా. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన విడిపించగల సమర్థుడు, ఆయన తప్పించగల సమర్థుడు. దేవుని సంగమా దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తాను. 2వ లేఖన పాఠ్యభాగానికి వెళ్దాం. 2వ లేఖన పాఠ్యభాగంలో కూడా దేవుని వాక్యము ధ్యానించడం ద్వారా ఈ నపుంసకుడు అనేటువంటి వ్యక్తి రక్షణ అనుభవంలోనికి వచ్చాడు. దేనిలోకి వచ్చాడమ్మా? రక్షణ అనుభవంలోనికి వచ్చారు. దయచేసి గమనించిన అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో మనం చాలా సార్లు చదువుకున్నాం. ఈ రోజు మనకిచ్చిన అంశం ప్రకారం ఏం జరిగింది అంటే ఆయన యొక్క జీవితం ఏంటి తెలుసా? కందాకే క్రింద ఆ యొక్క రాణి దగ్గర, ఐథియోపియా రాణి దగ్గర ఈయన మంత్రి. ఎవరమ్మా? మంత్రి. దేవుని సంగమా దేవుని బిడ్డ, ఆ మంత్రి అనేటువంటి ఈ నపుంసకుడు అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు తెలుసుగా? ఎస్, ఇజ్రా. అటు ఏ కొడుకు, అటు ఈ కొడుకు చెందినవారు కదా, ఆ కొడుకు చెందినవారు కాదు. మేము దేవుని సంగం అనుకుంటాము స్త్రీలకు పురుషులకి దేవుడు కావాలి అనుకుంటున్నామేమో, కాదు. నపుంసకులకు కూడా దేవుడు కావాలి. వారికి కూడా రక్షణ సువార్త అందించబడాల, వారు కూడా రక్షించబడాల. మీకు జ్ఞాపకం చేశాను నేను ప్రేమ్స్ ఇంత ముందు కొన్ని నెలల క్రితము. మరి మనం జ్ఞాపకం చేసినట్లయితే అంజలి అనేటువంటి ఇవాంజలిస్ట్ మనము యూట్యూబ్ లో చూస్తా ఉంటున్నాం. తను కూడా ఒక హిజ్రాని. ఆవిడ ఏం చేసింది అంటే వైజాగ్ దగ్గర ఒక ప్రోగ్రామ్, అక్కడ అందరూ కూడా ఇజ్రాయెల్ పాల్గొన్నారు. అందరూ దాదాపు 300 మంది. ఆ ప్రోగ్రామ్ అంతా కూడా నేను చూశాను, లైవ్ ప్రోగ్రామ్ చూశాను. ప్రభునందుకుడు ఆ ప్రోగ్రామ్ లో తను ఏం చేసింది అంటే, ఇదిగో దేవుడు నన్ను రక్షించాడు, నన్ను పట్టుకున్నాడు, నన్ను కాపాడాడు, నన్ను మార్చాడు, మీరందరూ కూడా మార్చబడాలా, దేవుని వైపు తిరగాల అని ఆవిడ సాక్ష్యం చెప్తూ వాక్యం చెప్తుంది. బైబిల్ గ్రంథంలో ఉన్న నపుంసకులు కొంతమందిని చూపించింది, నపుంసకులని కొంతమంది చూపించింది. ప్రభునందు ప్రియమైన వాళ్ళు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎస్తేరు గ్రంథంలో కూడా నపుంసకులు ఉన్నారు. అలాగే మనం జ్ఞాపకం చేసే దానియేలు గ్రంథంలో కూడా నపుంసకులు మనం చూడొచ్చు. దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ నపుంసకుడు ఏం చేస్తున్నాడు అంటే, దయచేసి గమనించండి, ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండను. అతను తిరిగి వెళ్ళొచ్చు తన రథం మీద కూర్చొని ప్రవక్త అయిన యెషయా గ్రంథము చూడండి జాగ్రత్తగా మీకు చెప్తాను. ఏమన్నా విసుకొస్తుందా మీకు? దయచేసి గమనించండి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. ఇక్కడ ఈ నపుంసకుడు ఎక్కడికి వెళ్ళాడంట? యెరూషలేముకి వెళ్ళాడు దేవుని ఆరాధించడానికి. అంటే ఆరాధనలు ఈరోజు 6 ఆరాధన కదా, మీరు ఎలాగో వచ్చారో అతను కూడా ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేములో ఆరాధనకు వెళ్ళాడు. వెళ్ళిన తరువాత తిరిగి వచ్చేటప్పుడు చేసిన పని, మనం ఆరాధన అయిపోయాక ఎప్పుడు ఆరాధన అయిపోతుందా, ఎప్పుడు ఇంటికి వెళ్దామా, ఎప్పుడు వంట చేసుకుందామా, ఎప్పుడు భర్తకు వంట భోజనం పెడదామా, బిడ్డలకు ఎప్పుడు భోజనం పెడదామా, ఇదే ఆలోచన. ఈయన ధనాగారం అంతటి మీద మంత్రి, అంటే ప్రజలలో ఆయన